అవుతోంది. ఒకటి క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను. ఏదైతే ఇష్యూ జరిగిందో మా మిత్రులు సహచర శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోయినటువంటి ఆర్కేపూడి గాంధీ గారు కానివ్వండి, మరి దాన్ని సమానం చెప్పుకోలేక వారిని ప్రేరేపించి గాంధీ గారిని మొన్న హైకోర్టు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన మేము వేసినటువంటి పిటిషన్ ఏదో అనర్హత వేయాలని చెప్పేసి మేమైతే హైకోర్టుని మేము ప్రార్థించినామో, దానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ కానీ తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి ప్రకంపనలు ప్రారంభమైనాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలో మరి ఎప్పుడు ఏమవుతుందో అనే ఒక భావన ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని పోతే మరి కుక్కతోక నమ్ముకొని పోతే మరి గోదావరి ఈనెట్నే అన్నట్టు వారు బాయిల పడ్డట్టు 10 మంది ఒక ఎమ్మెల్యేలు బాయిల పడ్డట్టు అని భావించి అభద్రతా భావంతో ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక పరిస్థితితోని ఈరోజున సంగతి స్పష్టంగా ఏర్పడ్డది. మరి దీనిపైన ఏం సమాధానం చెప్పలేక అన్ని దాదాపు సంవత్సరం కావస్తోంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తోంది. అనేక తప్పుడు వాగ్దానాలు ప్రజలని నమ్మించి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఆ అబద్ధాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మరి ముందుకు వెళ్తున్న తరుణంలో దాదాపు సంవత్సరం కావస్తోంది. 9 నెలలు దాటిపోయి సంవత్సరం కావస్తోంది. సమాధానం చెప్పలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పదే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా అర్థమైపోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. వారు అక్కడితో ఆగకుండా మరి ఒక దాడుల సంస్కృతి మరి స్పష్టంగా వారు చెప్పకనే చెప్పే విధంగా చాలా క్లారిటీగా గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పష్టంగా మేము మిగతా 7 మంది ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారు అన్నటువంటి సందర్భంలో మా పార్టీ తరఫున మేము తప్పకుండా ఛాలెంజ్ వేస్తాం. ఎందుకంటే చాలామంది పార్టీ మారిన వాళ్ళు కూడా మేము పార్టీలో ఉన్నామని చెప్పిన సందర్భంలో మా గౌరవ సభ్యులు ఛాలెంజ్ అడిగినారు. మరి దాన్ని ఏ రకంగా దారి మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసినా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకటి క్లారిటీగా నేను చెప్తా ఉన్నాను. ఏదైతే ఇష్యూ జరిగిందో మా మిత్రులు సహచర శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోయినటువంటి ఆర్కేపూడి గాంధీ గారు కానివ్వండి, మరి దాన్ని సమానం చెప్పుకోలేక వారిని గాంధీ గారిని ప్రేరేపించి వారిని ఏదో రకంగా లొంగ తీసుకొని తప్పకుండా మీరు ఇంటి మీదకి పోవాల్సింది. ఎందుకంటే మా జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు గాంధీ గారు వారి యొక్క ఏందో వారి యొక్క పరిస్థితి వారికి మనస్తత్వం ఏందో మాకు తెలుసు. గత 3-4 దశాబ్దాలుగా కలిసి ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళం, పనిచేసిన వాళ్ళం కాబట్టి వారి మనస్తత్వం ఎటువంటిదో మాకు తెలుసు. వారిని ఉసగొలిపి రెచ్చగొట్టి ప్రేరేపించి వారు పోకపోతే పోలీసులని కూడా ఏసీపీ డీసీపీ ర్యాంకుల నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరి ఆ రోజు దాడికి ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే చేసినారని చెప్పేసి పదే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు మేము చేస్తే లేనిపోని ఆరోపణలు చేస్తారని చెప్పేసి ఆరోపణలు చేస్తారని చెప్పి అందరూ అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, అందరూ ఆరోపణ చేస్తున్నారు, మీరు ముఖ్యమంత్రి గారు ఎందుకు దీనిలో తలదూరుస్తారు అని చెప్పారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో మా వాళ్ళే ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము ముందు చెప్తున్నటువంటి మాట వాస్తవమే, నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది.